జై తెలంగాణ జై తెలంగాణ फायदा की దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 17వ తేదీన స్వాతంత్రం రావడం జరిగింది. ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానం తెలంగాణలో ఉన్నటువంటి మిగతా కర్ణాటకలో ఉన్నటువంటి 4 జిల్లాలు కానీ మహారాష్ట్రలో 5 జిల్లాలు కానీ అక్కడ ప్రభుత్వాలు ఈ తెలంగాణ విమోచన ఉత్సవాల్ని అధికారికంగా నిర్వహిస్తూ ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా వారు స్వచ్ఛందంగా ఈరోజు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ కోసం అనేక మంది ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలంటే మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి మేము గత 15 ఈ తెలంగాణ ఏదైతే హైదరాబాద్ సంస్థాన విమోచనం ఉందో ఈ తెలంగాణ ఉత్సవాల్ని 2019లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించి ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. జిల్లా ప్రజలకు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ కూడా ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం ఉండాలని వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని ఈ జిల్లాలో మంచి వర్షాలు కురవాలని రైతులకు మంచి పంటలు పండాలని అదేవిధంగా అందరికీ వ్యాపారస్తులకు మిగతా వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పేసి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టిన రోజు సందర్భంగా వారి ఈ దేశం కోసం పడుతున్నటువంటి శ్రమ వారు చేస్తున్నటువంటి శ్రమ ఈరోజు ఈ దేశ ప్రజలకు రానున్న రోజుల్లో తప్పకుండా అందుతుంది. ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ దేశానికి 10 కాలం పాటు సేవలు అందించాలని చెప్పేసి ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తాం. सिंधु गुजरात मराठा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे गाये तव शुभ आशीष मागे गाये तव जय गाथा हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे गाये तव शुभ आशीष मागे गाये तव जय गाथा भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय 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 माता भारत माता स्वतंत्र भारत माता की जय 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 माता भारत तेलंगाना जय तेलंगाना जय तेलंगाना भारत माता की जय
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపమని మేము చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ విమోచనాన్ని అధికారికంగా జరపాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని మేము జరుపుకోవడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి పోలో ఆపరేషన్ ద్వారా ఈరోజు తెలంగాణ మన భారత భూభాగంలో కలిసింది. లేని పరిస్థితుల్లో నిజాం రాజు మన తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ రాజ్యాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్లో కలిసేటటువంటి పరిస్థితి ఉండేది. వాటన్నిటిని బెదరకుండా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి త్యాగాన్ని ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు వాళ్ళ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి వెట్టి చాకిరీ వ్యవస్థను, ఇక్కడ ఉన్నటువంటి భూస్వామి వ్యవస్థను అన్నిటినీ తీసివేసి తెలంగాణ సాయుధ పోరాటాన్ని చేపట్టి భారతదేశం మొత్తం కూడా స్వతంత్రం కోసం పోరాటం నడుస్తుంటే కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే భూస్వాములకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా, కాసిం రజీ చేసినటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, నిజాం రాజు చేసినటువంటి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో పోరాటం జరిగింది. ఈరోజు ముమ్మాటికి విలీనం కాదు, ఇది మాకు స్వాతంత్ర దినోత్సవం. తెలంగాణ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయినా సరే దీన్ని ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాలి. ఏ విధంగా అయితే మనం అందరం ఆగస్టు 15వ తారీఖు నాడు రాష్ట్రం యావత్ అందరూ కూడా పాఠశాలలో కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి అధికారికంగా ఈ తెలంగాణ విమోచన దినోత్సవ స్వాతంత్రం కోసం పోరాడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సంవత్సరం పాటు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి స్వాతంత్రం కోసం, వాళ్ళకు కావాల్సినటువంటి స్వేచ్ఛావాలను పీల్చుకోవడానికి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. ఆ స్త్రీలకు కనీసం స్వేచ్ఛ లేకుండా పోయింది, కనీసం కష్టపడి తినడానికి స్వేచ్ఛ లేకుండా పోయింది. వాళ్ళని నగ్నంగా బతుకమ్మలు ఆడించారు, వాళ్ళ కనీసం పొలాల్లో పని చేసుకోలేకుండా పోయింది. వాళ్ళకి జరిగినటువంటి దౌర్జన్యాలన్నిటి కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి బతుకమ్మ పండుగను ఏ విధంగా అయితే మనం అధికారికంగా జరుపుకుంటున్నామో అదేవిధంగా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా అధికారికంగా జరుపుకొని ఇక్కడ పుట్టినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకి తెలంగాణ విమోచనం అంటే ఏంటి, తెలంగాణ స్వాతంత్రం అంటే ఏంటి, భారతదేశానికి జరిగినటువంటి స్వాతంత్రం ఏంటి, తెలంగాణకి లభించినటువంటి స్వాతంత్రం ఏంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి ఆపరేషన్ ఏంటి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ విధంగా అయితే 370 ఆర్థికంగా ఈరోజు ఏ అధికారంలో ఉన్న ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఈ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. అది మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్. సెప్టెంబర్ 17, 1948లో రాజరిక వ్యవస్థ పోయి మనందరికీ కూడా స్వేచ్ఛ వచ్చినటువంటి రోజు. ఈ రోజు కోసం గత ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం అధికారంగా ప్రకటించాలని చెప్పి గతంలో సమైక్య రాష్ట్రంలో పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఇప్పుడు ఈ రోజును మర్చిపోతూ ఉన్నారు. గతంలో అధికారంలోకి రాకన్నా ముందు తెలంగాణ ఈ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 తేదీని అధికారంగా ప్రకటించాలని చెప్పి నాయకులు ఈరోజు జాతీయ గీతాలను చేసి ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని చేయడం లేదు. స్వాతంత్రానికి భారతదేశానికి వచ్చిన 13 నెలల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితి. ఆనాటి ఉన్నటువంటి మానీయ నాయకుల పుణ్యమే ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఇప్పటికైనా కానీ ఈ నాయకులు గ్రహించి వచ్చే రోజుల్లో అధికార కార్యక్రమంలో చేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.
మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు ఈరోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత భారతదేశంలో విలీనం చేయడానికి 17వ సెప్టెంబర్ రోజు ప్రతి సంవత్సరం జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ ఆకాంక్షను ఆ రోజు ఏదైతే చూపించారో దాన్ని ఈరోజు అమలు జరిగినటువంటి సందర్భం లోపల తెలంగాణ ప్రజలందరూ 17 సెప్టెంబర్ రోజు విలీనమైనటువంటి రోజు. ఆ రోజును ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి సందర్భం లోపల నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ అలాగే తెలంగాణ నూతన రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అదేవిధంగా వినాయక చవితి పండుగ సందర్భంగా కూడా జిల్లా ప్రజలందరికీ మేలు జరగాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ విమోచన దినమని కొందరు, మనమైతే చెప్తున్నాం మన పార్టీ క్లియర్గా ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రము విలీనమైందని మనం చెప్తున్నాం. అది వాస్తవము.
1947 15వ తారీఖు నాడు ఆగస్టు 15వ తారీఖు నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు 1 సంవత్సరము 1 నెల తర్వాత మరి ఆనాడు భారతదేశంలో విలీనమైంది. అది తెలంగాణ సాయుధ పోరాటానికి మన నాయకులు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మక్తుమ్ మైనుద్దీన్ పిలుపునివ్వడంతో, ఎందుకన్నా ఆనాటి రాజరిక పాలనకు సమరగీతం పాడాలనే ఆలోచనతో సాయుధ పోరాటం పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే మరి ఈరోజు మనము ఈనాడు విలీనం జరిగింది తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే 1 సంవత్సరం పొడుగా సాయుధ పోరాటం ఆనాడు ప్రజలు ఈ నైజాం పాలనకు కాసిం రాజ్వి సేనలకు వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిర్రు. మరి ఆ పోరాటంలో మేము ఎక్కడ మరి చనిపోతామనే ఆలోచనతో ఆనాడు నెహ్రూ సర్కార్తో మరి ఆనాడు ప్రభుత్వం ఒప్పందం చేసుకొని మరి ఈనాడు విలీనమైంది తప్ప ఇంకోటి కాదు. అందుకోసమే మనం ఇవాళ ప్రభుత్వము మనం డిమాండ్ చేస్తున్నాం, ఆనాటి విలీనాన్ని ఇవాళ ప్రభుత్వం జరపాలని తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా అనాథరైజ్డ్గా జాతీయ జెండాని పద్ధతి లేకుండా కరెక్ట్ పద్ధతిలో కాకుండా వచ్చి ఇక్కడ జెండా పెట్టడం లాంటిది చేయడం లాంటిది జరుగుతుందన్న ముందస్తు సమాచారం. పటిష్టమైన బందోబస్తు